అట్లాగే శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే నాకు 2017లో నేను ఎన్నో కష్టాల్లో ఉంటే సార్ మీకు ఎందుకు నేనున్నాను, రండి మనం వెళదాం మాట్లాడదాము అంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు సర్వీస్లో. 2017లో నేను చిన్న జిల్లాలు అయినప్పుడు వనపర్తి జిల్లాలో ఉన్నప్పుడు ఎంతో స్ట్రెస్కి గురయ్యాను. శ్రీనివాసరావు గారిని నేను అప్రోచ్ చేస్తే మన సత్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చి సార్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో వివాహం చేయాలి పాపకి, మరి సార్ పలానా చోట అడుగుతున్నారు సార్ అని అంటే ఇమీడియట్గా సత్యనారాయణ రెడ్డి గారు స్పందించి ఇమీడియట్గా ఆయన రికమెండేషన్ మీద అంటే మన గురించి ఒక మనిషి చెప్పాలి ఎప్పుడైనా సరే, ఆ విధంగా నేను ఆయన నుంచి లబ్ధి పొందానని ఈ సభాముఖంగా 2017లో నేను సిరిసిల్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వెళ్ళాను. దానికి కారణం మన శ్రీనివాసరావు గారు. అంటే ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి వెళ్ళాను. అప్పటికి కూడా నేను 2010 నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, ఎన్నో మంచి ప్లేసులు చేశాను, కానీ వనపర్తిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. ఆ విధంగా నాకు శ్రీనివాసరావు గారు తెలుసు. అప్పటి నుంచి కూడా శ్రీనివాసరావు గారు నేను అట్లాగే ఎస్సీ అవ్వడం, సిఈ అవ్వడం, ఎప్పుడు ఫోన్ చేసినా శ్రీనివాసరావు గారికి పలానా బీటీ రోడ్ మీద ఉన్నాను సార్ అంటాడు, కానీ ఇంట్లో ఉన్నానని మాత్రం ఏ రోజు కూడా ఆన్సర్ రాలే. బహుశా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తర్వాతే ఆయన కొంచెం రెస్ట్ తీసుకున్నాడేమో, కానీ అసిస్టెంట్ ఇంజనీర్గా ఏ రోజు సండే కూడా ఫోన్ చేసి శ్రీను ఎక్కడున్నావు నువ్వు అంటే నేను పలానా రోడ్డు మీద బీటీ అవుతుంది సార్ అక్కడున్నాననే చెప్పేవాడు, కానీ ఇంట్లో ఉన్నాను సార్ అని కూడా చెప్పలే. ఇక చెప్పాలంటే శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అన్నిటికీ కూడా నాతోటి చేయించింది ఎవరు అనుకున్నారు? శ్రీనివాసరావు గారు, పాండురంగారెడ్డి గారే ఇంటికి వచ్చి సమ్ ఐడియాస్ ఇచ్చారు. ఈ విధంగా చేస్తే మేమందరం కూడా లబ్ధి పొందుతాం సార్, మీరు ఈ విధంగా చేయండి సార్ అని నాకు ఐడియాస్ ఇచ్చారు. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేశాను. మా డిపార్ట్మెంట్లో డీసీ గారు అందరితో కూడా మన డిపార్ట్మెంట్లో మాట్లాడి వారికి ప్రమోషన్స్ ఇవ్వడానికి కారణం పాండురంగారెడ్డి అండ్ శ్రీనివాసరావు గారు. వారు ఆ విధంగా వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని నిలబెట్టి మన ఆనరబుల్ మినిస్టర్ గారికి కూడా మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ కూడా సన్మానం ఏర్పాటు చేసి అంతా మేమందరం కూడా డిపార్ట్మెంట్లో మంచిగా పనిచేస్తామమ్మా అని వారికి ఒక మాట కూడా ఇచ్చారు. ఆ విధంగా పనిచేశారు.